చలికాలం 2019 డిసెంబర్ 20వ తేదీ మహారాష్ట్ర ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ రైల్వే స్టేషన్. మధ్యాహ్న వేళ కావడంతో రద్దీ బాగానే ఉంది. సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం వెళ్లేందుకు తన రైలు బండి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఏస్తేరు అనూహ్య. ప్లాట్ఫామ్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అటునిటు కళ్ళు తల తిప్పుతూ కూర్చున్న కాసేపటికి ఆమె ఎక్కాల్సిన రైలు బండి వచ్చింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో తన బర్త్ వెతుక్కుని కూర్చుందామె. ఆ కిటికీ అద్దం గుండా ప్లాట్ఫామ్ మీద మనుషుల్ని చూడటం ఆమెకు సరదా. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్ని కుటుంబంతో చేసుకోవడం కోసం 2 వారాల సెలవు మీద ఆమె తన ఊరికి వెళుతోంది. ఇంతకీ ముంబైలో ఆమె ఏం చేస్తుందో చెప్పనేలేదు కదూ. అంధేరి ఈస్ట్లో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె ఇంజనీర్. అమ్మా నాన్నల్ని తలుచుకోగానే ఆమె పెదవులపై నవ్వులు విచ్చుకున్నాయి. సుమారు 18 గంటల ప్రయాణం చేసి ఇంటికొచ్చిన కూతురిని చూసి ఆమె అమ్మా నాన్నలు మురిసిపోతుంటే అక్క రావడంతోనే అల్లరి మొదలుపెట్టి గోల చేయసాగారు ఆమె చెల్లి, తమ్ముడు. ఊళ్ళో బంధువుల్ని స్నేహితుల్ని కలిసొచ్చి అమ్మా నాన్న, తమ్ముడు, చెల్లెలతో మచిలీపట్నం సముద్ర తీరం సినిమాలతో సేద తీరిన అనూహ్యకు 2 వారాలు ఇట్టే గడిచిపోయాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి పిల్లలు ఇంటికొచ్చి ఎన్ని రోజులున్నా అసలు సమయమే తెలియదు. సరికదా, ఆ వెళ్లే రోజు అందరిలోనూ ఏదో గూబులు, ఏదో ఆందోళన. అనూహ్య కూడా తన మనసును ఇంట్లోనే వదిలి ముంబై తిరిగి వెళ్ళింది. రోజువారీ జీవితంలో మునిగిపోతే అదే లోకం కదా. అదే ఆమె చివరిసారిగా తన కుటుంబాన్ని చూడడం. పోనీ ఆమెను వాళ్ళు చూశారా అంటే ఆమె అప్పటికి ఈ లోకంలో లేదు. ప్రతి ఆడపిల్లను కన్నవాళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సంఘటనలు ఆ వెంటనే జరిగిపోయాయి అనూహ్య జీవితంలో. ఆమె పేరుకు తగ్గట్టే జరిగిన ఊహించని పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. ఏమైనా కానీ అనూహ్య ఇప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అనూహ్యకు మహారాష్ట్రలో ఎదురైన ఆ దుస్సంఘటన ఏంటి, అది ఆడపిల్లలకు చేసిన హెచ్చరిక ఏమిటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీలో కొందరికి ఈ విషయం పూర్వాపరాలు తెలిసుండొచ్చు. ఓసారి గుర్తు చేసుకోవడం వల్ల జాగ్రత్తే తప్ప సమయం వృధా కాదనుకుంటా. అలా 2014 జనవరి 5వ తేదీ కల్లా అనూహ్య ముంబై చేరుకోవాలి. క్షేమంగా చేరుకున్నావా తల్లి అని అడిగేందుకు ఫోన్ చేసిన తండ్రికి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పింది. ముందు రోజు రాత్రి ఫోన్ చేసినప్పుడు అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పిందామె. బహుశా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుందిలేమని అతను సరిపెట్టుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం కూడా అదే స్థితి. అనూహ్య నుంచి ఫోన్ రాలేదు. తండ్రికి చేస్తుంటే కలవలేదు. అంధేరి వెస్ట్లో అనూహ్య ఉంటున్న లేడీస్ హాస్టల్కి ఫోన్ చేస్తే ఆమె అసలు హాస్టల్కి రాలేదని కేర్ టేకర్ సమాధానమివ్వడంతో మచిలీపట్నంలో ఉన్న తల్లిదండ్రుల్లో కంగారు మొదలైంది. వారి కంగారును గమనించిన లేడీ కేర్ టేకర్ అనూహ్య పనిచేసే కార్యాలయానికి ఫోన్ చేసి విషయం కనుక్కోమని చెప్తానని భరోసా ఇచ్చింది. నేరుగా ఆఫీస్కు వెళ్ళుండొచ్చని భావించిన ఆమె అక్కడికి ఫోన్ చేయగా వాళ్లు కూడా అనూహ్య రాలేదని చెప్పారు. అదే విషయం అనూహ్య తండ్రికి చెప్పింది ఆ లేడీ కేర్ టేకర్. అంతే, ఏదో ఆపద వాటిల్లుంటుందని అంతా కంగారు పడ్డారు. రైల్వే హెల్ప్ లైన్కి ఫోన్ చేయగానే రైలు బండి ఉదయాన్నే సరైన వేళకే ముంబై చేరుకుందని సమాచారం. ఆఫీస్లో అనూహ్య సహోద్యోగులు ఒకరిద్దరు ఆమె తండ్రికి కూడా తెలుసుండడంతో వారికి ఫోన్ చేసినా కూడా వాళ్ళు అదే చెప్పారు, అనూహ్య ఆఫీస్కి రాలేదు, ఫోన్ చేయలేదని. హాస్టల్ కేర్ టేకర్ని మళ్లీ సంప్రదించగా ఆమె ఆయన్ని వెంటనే అక్కడికి రమ్మని, రాగానే పోలీసులకు కంప్లైంట్ చేద్దామని చెప్పింది. ఇక్కడ ఇంట్లో అనూహ్య తల్లి కంటికి మింటికి ఏకధారగా ఏడవసాగింది. ఆమెను సాంత్వనం చెందమని చెప్పిన ఆయన మరో బంధువును తోడేసుకుని విమానంలో బయలుదేరి ముంబై చేరుకున్నారు. అప్పటికి ఏ సమాచారం లేదు. హాస్టల్ ఇన్ఛార్జ్ తోడురాగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి అందరూ వెళ్లారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా అనూహ్య ఎవరినైనా ప్రేమించిందా, తల్లిదండ్రులు బలవంతపు వివాహం చేయబోయారా, అది నచ్చక ఆమె ఎవరితోనైనా వెళ్లిపోయి ఉంటుందా అని గుచ్చి అడిగారు. అటువంటిదేం లేదని తల్లిదండ్రులు చెప్పారు. అసలు ఫిర్యాదు తీసుకునే ఉద్దేశమే పోలీసులకు లేదని వాళ్ళకు అనిపించిందప్పుడు. హాస్టల్ ఇన్ఛార్జ్, అనూహ్య పనిచేసే కార్యాలయాధికారి, పోలీస్ ఉన్నతాధికారుల్ని కలిశారు. పైనుంచి ఒత్తిడొచ్చాక పోలీసుల్లో కదలిక మొదలైంది. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆటోలు, టాక్సీలు నడిపే వాళ్ళందరినీ అనూహ్య ఫోటో చూపిస్తూ ఆమె తల్లిదండ్రులు, మిత్రులు, పోలీసులు ఆమె గురించి వాకప్ చేశారు. ఎవ్వరూ ఆమెను చూడలేదన్నారు. రైల్వే స్టేషన్ అధికారుల్ని, అక్కడ గ్రూప్ 4 స్టాఫ్ కూడా ఆరా తీశారు. వారి నుంచి ఏ సమాధానం లేదు. ఇక రైల్వే స్టేషన్ మొదలుకుని అంధేరి వెస్ట్ హాస్టల్ వరకు ఉన్న దారి పొడుగునా సాధారణ పౌరులు, పేపర్ బాయ్స్, పాలవాళ్లు, ఉదయం నడకకు వెళ్లేవాళ్లు, ఇలా ఎందరినో ఆరా తీశారు. ఎంక్వైరీలో భాగంగా రైల్వే స్టేషన్లో సుమారుగా 20 సీసీటీవీ కెమెరాల రికార్డింగ్స్ను కూడా పరిశీలించిన పోలీసులకు ఏదో ఆధారం దొరికింది. అదే అనూహ్య అదృశ్యం గురించి ఒక కీలక ఆధారాన్ని అందించింది. అందులో అనూహ్య ఎవరో ఒక వ్యక్తితో స్టేషన్ నుంచి బయటకు నడుచుకుంటూ రావడం కనిపించింది. అతను చొక్కా, ప్యాంట్ ధరించున్నాడు. అనూహ్య ప్రయాణించి వస్తున్న రైలు బండి రావడానికి ఇంకా గంట సమయం ఉండగానే అతను స్టేషన్ బయట 2 వీలర్ని నిలిపి మద్యం సేవిస్తున్నట్లు,
మధ్యలో అక్కడి రైల్వే ఉద్యోగులకు ఏదో మాట్లాడుతున్నట్లు స్టేషన్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. దాన్ని చూపించి ఆ సిబ్బందిని అడగ్గా అతను సదరు ట్రైన్ ఆలస్యంగా వస్తుందా, సరైన సమయానికే వస్తుందా అని పదే పదే అడిగాడని ఆ రైల్వే సిబ్బంది గుర్తు చేసుకుని చెప్పారు. తర్వాత వాళ్ళిద్దరూ బైక్పై వెళ్లడం కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. అదిగో అది పోలీసుల ఆరోపణకు బలాన్నిచ్చింది. తాము చెప్పినట్టుగానే ఆమె ఎవరితోనో బైక్ మీద ఎక్కి మరీ వెళ్ళిందని చూశారా అని పోలీసులు అనూహ్య తల్లిదండ్రులతో అన్నారు. సరే, పోలీసుల మాట తీరు అటుంచితే ఆ బైక్ అక్కడి నుంచి ఎటు వెళ్ళిందన్నది మాత్రం ఎక్కడా నమోదు కాలేదు. అనూహ్య కుటుంబం, సన్నిహితులు రోజులు గడిచే కొద్దీ ఆందోళనలో మునిగిపోయారు. జనవరి 17వ తేదీన పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కన్జూమార్గ్ జాతీయ రహదారి పక్కన కాలి కుళ్ళిన స్థితిలో ఉన్న ఒక యువతి శరీరం అక్కడ పడుందని చెప్పారు. పోలీసులు వెళుతూ అనూహ్య తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకుని మరీ వెళ్లారు. కన్జూమార్గ్ జాతీయ రహదారి నుంచి కొంచెం ఎడంగా ఎండిపోయిన పొదల్లో కొంతమేర కాలిపోయి ఉంది. అంతటా దుర్వాసన వస్తుంది. సగం దుస్తులతో శరీరం బాగా కుళ్ళిపోయింది. ఆ ప్రదేశంలో చాలా చోట్ల ఎండిన రక్తపు మరకలున్నాయి. ఆ శరీరం మీద చాలా చోట్ల రక్తం కారిన గాయాలున్నాయి. ముఖమైతే గుర్తుపట్టలేనంతగా కాల్చివేయబడింది. ఆమె శరీరంపై మిగిలిన దుస్తులు, తతిమ వాటిని బట్టి ఆమె తమ కుమార్తె అనూహ్య అని గుర్తించిన ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అవధులే లేవు. పోలీసులు DNA పరీక్షలు నిర్వహించి అది అనూహ్య మృత శరీరంగా నిర్ధారించుకున్నారు. మానభంగం చేసి ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశారని పరీక్షల్లో తేలింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనూహ్య కేసు పెద్ద సంచలనాన్ని రేకెత్తించింది. మహిళా సంఘాలు, అనూహ్య హాస్టల్ వాసులు, కార్యాలయ ఉద్యోగులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నేరస్తుని పట్టి కఠినంగా శిక్షించాలని ఒత్తిడి చేశారు. మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ స్వయంగా అనూహ్య తల్లిదండ్రుల్ని పిలిచి వారికి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అప్పుడది మరీ ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో మహారాష్ట్ర పోలీసులు తమ విచారణను తీవ్రతరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్లను ముంబైలోని పోలీస్ స్టేషన్లన్నిటికీ పంపించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసులు హెడ్ క్వార్టర్స్కి కేసు వివరాలు, సీసీటీవీ రికార్డింగ్స్ను పంపించారు. అలా ఆ ఫుటేజ్లోని వ్యక్తి చంద్రభాను సరఫ్ అని, వయసు 37 ఏళ్లని, ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసులో నిందితుడని తెలిసొచ్చింది. అతని ఫోటో పోస్టర్లను మహారాష్ట్ర అంతటా అంటించారు. ఆచూకీ తెలిస్తే చెప్పమని ప్రచారం చేశారు పోలీసులు. ఇక అనూహ్య తల్లిదండ్రులు కానీ, ఆమె సన్నిహితులు, ఉద్యోగస్తులు కానీ అర్థం కాని విషయం ఏంటంటే, ఒక నేరస్తుడితో కలిసి బైక్పై కూర్చుని వెళ్లాల్సిన పరిస్థితి అనూహ్యకు ఎందుకు ఏర్పడింది? పోలీసులకు కూడా అనుమానం వచ్చిందనుకోండి, మరి దీనికి సమాధానం వాళ్లే చెప్పాలి. అనూహ్య లేదు కనుక ఇక ఆ చంద్రభాను కానీ, అతడికి తెలిసిన వాళ్ళు కానీ ఈ నిజం బయట పెట్టాలి. మొత్తానికి అతను నాసిక్లో ఉన్నట్లు ఒక చిన్న ఆధారం దొరికింది. అక్కడ ఒక లాడ్జ్లో ఉన్న చంద్రభానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరి మాదిరే తనకేం తెలియదని బుకాయించాడు. దీంతో పోలీసులు వాళ్ల స్టైల్లో విచారణ చేశారు. నోరు విప్పాడు. చిన్న దొంగతనం చేస్తే లాభం లేదని, ఎవరినైనా అపహరించి డబ్బులు దండుకోవచ్చని ఆశించిన చంద్రభాను లోకమాన్య తిలక్ టెర్మినల్ స్టేషన్ను ఎంచుకుని జనవరి 5వ తేదీన అక్కడ కాపు కాచాడు. తెల్లవారి 4 గంటలకే అక్కడికి చేరుకున్న అతను మద్యం సేవించి ఆ వాసన రాకుండా చూయింగం నములుతూ ఒంటికి బాడీ స్ప్రే కొట్టుకుని స్టేషన్లోకి వెళ్ళాడు. తర్వాత బండి 4:45 వస్తుందని తెలుసుకుని దానికోసం వేచి చూశాడు. బండి రావడం, దిగే జనాభాతో ప్లాట్ఫామ్ నిండిపోవడం జరిగింది. ఆ జనం రద్దీలో ఒంటరిగా దిగిన అనూహ్యను అతను గమనించాడు. ప్రయాణికులు దిగ్గానే టాక్సీ టాక్సీ అని అరుస్తూ చుట్టుముడతారు కదా, ఎక్కడైనా అది మామూలే. అలా అతను కూడా అనూహ్యను చేరుకుని టాక్సీ మేడం అని అన్నాడు. అది అలవాటైన విషయమే కనుక ఆమె అతన్ని తన స్ట్రోలర్ బ్యాగ్ను అప్పగించి అతని వెంట నడిచింది. అదే సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్. అయితే స్టేషన్ బయట చంద్రభాను ఆ బ్యాగ్ని బైక్ మీద పెట్టడంతో అనూహ్య అవాక్కైంది. అయితే అతను ఆమెతో తాను బేదవాణ్ణని, టాక్సీ కొనే స్తోమత లేదని, బైక్ మీద దిగబెడతానని కోపగించుకోకుండా రమ్మని బ్రతిమలాడాడు. ఎంత ఇస్తే అంత తీసుకుంటానని, ఆ డబ్బే తనకు ఎంతో ఎక్కువ అని, దాంతోనే పిల్లాపాపలు బతకాలని చెప్పాడు. అప్పటికి అనూహ్య ఆలోచిస్తుంటే తన ఫోన్ నంబర్, బైక్ నంబర్ తీసుకుని పెట్టుకోమని కూడా చెప్పాడు. తాను ఎంతో జాగ్రత్తగా ఆమెను ఆమె నివాసం వద్ద విడిచిపెడతానని నమ్మబలికాడు. అలా అనూహ్యకు ఆలోచించుకునే వ్యవధి కూడా లేకుండా కంగారు పెట్టి ఎక్కించేశాడు. పాపం పోనీలే అనుకున్న అనూహ్య అంధేరి వెస్ట్కి వెళ్లాలని చెప్పింది. అయితే 300 రూపాయలు ఇవ్వండి చాలన్న చంద్రభాను అతని ఫోన్, బైక్ నంబర్లను కూడా ఆమె రాసి పెట్టుకుంది. అలా బైక్ ఎక్కి బయలుదేరింది. అది కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అయితే రైల్వే స్టేషన్కు కొంచెం దూరంలోనే అతను దారి మళ్లించినట్లు అనూహ్య గమనించింది. అదేంటని ప్రశ్నించగా వెళ్లే దూరం, సమయం కలిసొస్తుందని సమాధానమిచ్చాడు. అది నమ్మిన ఆమె ఇక ప్రశ్నించలేదు. అదే ఆమె కొంప ముంచింది. అది గమనించిన చంద్రభాను తన కుట్రను అమలు చేశాడు. సుమారు 10 కిలోమీటర్లు వెళ్ళాక తగిన స్థలం కోసం చూస్తూ చూడసాగాడు. రహదారి పక్కన ఎండిన పొదలతో గుబురుగా ఉన్న చోట గమనించాక బైక్ను నిలిపాడు.
అయితే బైక్ దానికదే ఏదో సమస్యతో ఆగిపోయినట్టు అతను కూడా ఆశ్చర్యంగా నటిస్తూ బండి వంక చూశాడు. అనూహ్యకు మొదటిసారి భయమేసింది. బండి ఎందుకు ఆగిందని అడిగింది. అదే అర్థం కావటం లేదు అన్నాడు. ఉద్దేశపూర్వకంగా ఆపినట్టే తెలిసింది. ఏమైందో చూస్తాను, బండి దిగండి అన్నాడు. బిక్కుబిక్కుమంటూ బైక్ దిగిన అనూహ్య అతను బండిని పరిశీలిస్తుంటే తాను అటునిటూ చూస్తూ నిల్చుంది. శీతాకాలపు ఉదయం, మసక వెలుతురు. అక్కడ ఏం కనిపిస్తుంది? అతని ముఖ కవళికలు చూద్దామన్నా ఏం గ్రహించలేకపోయిందామె. పైగా అప్పటికే నటిస్తున్నాడు కదా, ఇంకేం తెలుస్తుంది? టాక్సీ అని చెప్పి బైక్ అన్నప్పుడే వద్దని చెప్పుండాల్సిందే. అపరిచితులతో కాకుండా లైసెన్స్డ్ పోలీస్ ఐడెంటిటీ టాక్సీలు లేదా ఆటోల్లో వెళ్లాల్సింది క్షేమం. అతను కాకపోతే మరొకరు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనదే కదా. అనూహ్య తామక్కడ నిల్చున్నప్పుడే కొన్ని వాహనదారులు తమను దాటుకుంటూ వెళ్లడం గమనించింది. అప్పుడైనా కాస్త తెలివిగా ఎంతో కొంత డబ్బులిచ్చి నువ్వు వెళ్ళు, నేను వేరే మాట్లాడుకుంటానని కనీసం ప్రయత్నించి ఉండొచ్చునేమో కూడా. నిమిషాలు గడుస్తున్నాయి, బైక్ స్టార్ట్ కావడం లేదు. మరి 5 నిమిషాలు, 5 కాస్త 10 నిమిషాలు, ఇలా టైం పెంచుకుంటూ పోయాడు. కనుచూపు మేరలో ఎక్కడా ఏ వాహనం ఆ దారిలో రావడం లేదని గమనించుకున్న చంద్రబాను ఉన్నట్టుండి లేచి ఎడమ చేత్తో ఆమె నోరు నొక్కి కుడి చేత్తో ఆమెను తుప్పల్లోకి బలవంతంగా ఈడ్చుకుపోయాడు. ఆమెను కిందకు పడేసి కుస్తీ పోటీల్లో మాదిరి ఆమె మీద కూర్చుని తన గుప్పిళ్లతో ఆమె ముఖం మీద పదే పదే గుద్దాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఆమె బిత్తరపోయింది. మనసు, శరీరం రెండూ మొద్దుబారిపోయాయి. ఏదో అంతఃచైతన్యంలోకి ఒక్కసారిగా అతన్ని తోసేసి వేద్దామని ప్రయత్నించిన ఆ పక్కనే ఉన్న పెద్ద బండరాయితో ఆమె తల మీద కొట్టేశాడు. ఆమె స్పృహ కోల్పోయేదాకా అలా కొడుతూనే ఉన్నాడు. ఆ స్థితిలోనే ఆమెను అనుభవించి ఆమె దుప్పట్టాతోనే ఊపిరాడకుండా గొంతు బిగించాడు. ఆ స్పృహ లేని స్థితిలోనే ఆమె శ్వాస ఆడక మరణించింది. చంద్రబాను ఆమె సామానులోంచి డబ్బు, ఫోన్, ల్యాప్టాప్, ట్రావెల్ బ్యాగ్, నగలు కాజేసి బైక్ మీద పారిపోయాడు. అతను చేసిన అకృత్యం అదేనని చంద్రబాను పోలీసులతో చెప్పాడు. అవే ఆధారాలుగా పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. మహిళా కోర్టు అనూహ్య కేసును విచారించింది. 2015లో అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పును 2018లో ముంబై హైకోర్టు నిర్ధారించింది. ఆ మేరకు తమ కూతురి అకాల, అమానుష మరణానికి కారకుడైన వాడికి తగిన శిక్ష అయితే పడింది. కానీ మళ్లీ తనైతే తిరిగి రాదు కదా. ఎప్పుడైనా సరే అపరిచితులకు దూరంగా ఉండాలి. వారితో మాటలు కత్తిరించాలి. అవసరమైతే నలుగురి దృష్టిని ఆకర్షించేలా గోల చేసి అందర్నీ పిలవాలి. ఇక్కడ సిగ్గుపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇదంతా భయాన్ని నూరిపోయడం అనుకుంటే మీ పొరపాటు. ఎవడు ఎలా ఉంటున్నాడు, ఎవడిలో మానవ మృగం దాక్కుని ఉందో ఇక్కడ ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనూహ్యదే తప్ప అని కోపం తెచ్చుకోనవసరం లేదు. ఆ సమయంలో ఎవరైనా సరే జాలి పడక మానరు. ఎందుకంటే ఆ దుర్మార్గుల ఆగడాలు అలా ఉంటాయి. అంతకు మించి మనం ఎవరి మీదన్నా జాలి పడితే మన గొంతు మనం కోసుకున్నట్టే. వీళ్ళు మంచివాళ్లు కారు అని ఎవరూ నుదుటి మీద రాసుకుని ఉండరు. కనుక భయపడుతూ బ్రతకొద్దు. అప్రమత్తతతో బ్రతుకుదాం. మంచి చెడు పిల్లలకు నేర్పిద్దాం. ఆడపిల్లలకు గుండె ధైర్యంతో పాటుగా తగిన తెలివితేటలను కూడా అందివ్వండి. అనూహ్య సైతం చాలాసార్లు సందేహపడింది కదా. అయినా ప్రతిసారి ఫోన్లే అని ఊరుకుంది. ఒక్కసారైనా ఇక చాలు, నా దారిన నేను పోతాను అని అనుంటే ఒకవేళ అక్కడ ఒక పెనుగులాట జరిగి దారిన వెళ్లే వాహనాల్లో ఎవరొకరు వాహనం ఆపి ఆమెను కాపాడుండొచ్చు కాక. కాబట్టి ఆడపిల్లలు, అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి మగవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. మీ ఇంట్లో వాళ్ళ భద్రత వాళ్ళ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది.